గోవిందరావుపేట మండలం దుంపలగూడెం గ్రామంలో దసరా వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ముత్యాలమ్మ బొడ్రాయి వద్ద పూజలు నిర్వహించి వేడుకలు చేశారు. మీరు వీడియోలో చూస్తున్నారు. బొడ్రాయి వద్ద ఆల్రెడీ సోరకాయ సొప్పకట్టె తీసుకొచ్చి గంపలో రెడీగా సిద్ధంగా ఉంచారు. సో అందరూ డీజేతో ఇక్కడికి చేరుకుంటున్నారు. మహిళలు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఈ సంబరాలను తిలకించడానికి తండోపతండాలుగా ఊరు మొత్తం తరలి వస్తున్నారు. ముందుగా అందరూ వచ్చి డీజేతో డ్యాన్సులు వేసుకుంటూ ఇక్కడికి చేరుకుంటున్నారు. డీజే డ్యాన్సులతో ఇక్కడికి చేరుకుంటున్నారు. అందరూ కూడా బోనాలు మరియు అక్కడ సొప్పకట్టె సొరకాయ నరకడానికి కత్తిని కూడా తీసుకొని వస్తున్నారు. కాకపోతే ఈసారి గాంధీ జయంతి కాబట్టి మరి ఈ ఆటపోతున్న నరుకుతారా నరకరో తెలియదు. చూద్దాం వీడియోలో. పోలీసులు మాత్రం ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు, ఆటపోతున్న నరకొద్దు, ఈరోజు గాంధీ జయంతి అని చెప్పి. వీళ్ళు మాత్రం సొరకాయ తర్వాత సొప్పకట్టె సిద్ధంగా ఉంచారు. మరి కొందరిని అడిగితే మాత్రం ఆటపోతును కూడా రెడీగానే ఉంది అని అంటున్నారు. కానీ మీరు నరకరో పోలీసులు వద్దంటున్నారు కాబట్టి మరి వారి సూచనల మేరకు ఆటపోతు నరకరు అని చెప్పి అంటున్నారు. సరే చూద్దాం ఏమవుతుందో. సొప్పకట్టె సొరకాయ మాత్రం రెడీగానే ఉన్నాయి. జనాలు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. డీజే కూడా ముందుకు సాగుతుంది. డీజే వెనకాలే బోనం ఎత్తుకొని మహిళ, తర్వాత కత్తితో నరికే అతను అందరూ వస్తున్నారు. వారి వెంట జనాలు తండోపతండాలుగా కదులుతున్నారు. చూద్దాం ఇక ఏం జరుగుతుందో. మహిళలు అయితే కంకణాలు పంచిపెడుతుంటే కంకణాల కోసం ఎగబడుతున్నారు. నాకని కంకణాలను గుంజుకుంటున్నారు. ఒక పిరికెడు కంకణాలు ఇస్తే 20 మందికి సరిపోవట్లేదు. వీడియోలో మీరు చూస్తున్నారు. కంకణాల కోసం మాత్రం మహిళలు ఎగబడి కంకణాలు తీసుకుంటున్నారు. అమ్మవారి యొక్క కంకణం దొరకడమే అదృష్టంగా భావించి నాకు కావాలని తీసుకుంటున్నారు. సొప్పకట్టె సొరకాయ నరుకుతున్నారు. చూడండి, ఈ 2 మాత్రమే నరికేసి ఇక ఆపేసి కత్తిని అక్కడ చెట్టు దగ్గర పెడుతున్నాడు. అంటే దీన్ని బట్టి ఇక ఆటపోతు నరకడం లేనట్టే అనిపిస్తుంది. పోలీసుల సూచనల మేరకు గాంధీ జయంతి కాబట్టి యాటను నరకకుండా కత్తిన చెట్టు దగ్గర పెట్టి వెళ్తున్నారు. దీంతో వేడుకలు ముగిసినట్టే. ఇక్కడ